శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! ధనుసు రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. మే మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15వ తారీఖు లోపు వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఎన్నో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ మాసంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మే 15 లోపు ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అన్ని రంగాలలోనూ అనుకున్న విషయాలను సాధిస్తారు. తమ కలలు నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కునిలా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యాపరంగా వీరికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలరు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది. మీ అంచనాల ప్రకారం మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. అయితే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకొని ప్రణాళిక ప్రకారం ప్రారంభించడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వ్యాపారం అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదో విరమించుకోవాలో మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేనిని ఎంచుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. అదృష్టం అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుంది. దానిని ఉపయోగించుకోకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటిని డిలే చేసినట్లయితే ఏ ఉద్యోగము లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను, శ్రేయోభిలాషులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి జలుబు, దగ్గు, గొంతు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన నిద్ర సమయానికి ఆహారం తీసుకోకపోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఆహారం పట్ల, ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలరు. ఈ రాశి స్త్రీలకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులు అవుతారు. ఆర్థిక పరంగా ఈ సమయం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం కాదు. ఈ సమయం పెట్టుబడులకు కానీ, కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదు.
ఒకవేళ ఏదైనా కొనాలి అనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో ఎక్కువ రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడడం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు నమ్మకపోవడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువుల ఇంటిలో శుభకార్యానికి కుటుంబ సమేతంగా వెళ్లడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ లేదా శుభకార్యాల నిమిత్తం జరిగే ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు వారికి వారి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి మీ తోబుట్టులతో మీకు సరైన అవగాహన ఉండకపోవడం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించే సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలరు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. విష్ణు సహస్రనామాలు పఠిస్తూ తులసిని పూజించడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి ధుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేయించుకోవడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అభిషేకం చేయడం ద్వారా సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఈ విధంగా 5 మంగళవారాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా అదేవిధంగా సూర్యదేవునికి నీటిని సమర్పించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ముఖ్యమైన తిథుల్లో శుక్రవారం నాడు అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సో చూశారు కదండి, ధనుస్సు రాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా సిద్ధించబోతోంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఎలా వరించనుంది. మే మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15వ తారీఖు లోపు వీరి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.